వెల్కమ్ టు రాలీస్ కిచెన్. సమ్మర్ స్పెషల్ రెసిపీ ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ అనగానే అందరూ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ముందుగా కస్టర్డ్ ప్రిపేర్ చేసి అందులో ఫ్రూట్స్ని కలిపి చేస్తూ ఉంటారు. కానీ నేను కస్టర్డ్ పౌడర్ వాడకుండానే క్రీమీగా హెల్దీగా ఉండే ఫ్రూట్ సలాడ్ని చూపించబోతున్నాను. ఫ్రూట్ సలాడ్ చేసుకోవడం కోసం ముందుగా ప్యాన్లో వాటర్ పోసి మరిగిన తర్వాత 2 స్పూన్లు సగ్గుబియ్యం వేసి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత అందులోనే కలకండను పౌడర్ చేసి 2 స్పూన్లు వేసుకొని ఉడికించుకోవాలి. షుగర్కి బదులుగా కలకండ వాడడం వలన హెల్త్కి చాలా మంచిది. సమ్మర్ సీజన్లో ఒంటికి చలువ చేస్తుంది. సగ్గుబియ్యం కలకండ కలిపి తీసుకోవడం వలన సమ్మర్లో డీహైడ్రేషన్కి గురి కాకుండా కాపాడుతుంది. ఇలా ఉడికించిన సగ్గుబియ్యాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత 1 కప్పు మామిడి పండు ముక్కలను 1 స్పూన్ కలకండ పొడి వేసి 1 కప్పు చల్లటి పాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పిస్తా పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, బాదం పప్పు, కిస్మిస్లు ఇలా మీ దగ్గర ఏముంటే అవి సన్నగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత 1 యాపిల్ని కూడా గింజలు తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకొని ముందుగా ఉడికించి చల్లార్చిన సగ్గుబియ్యంలో మామిడి పండు జ్యూస్ వేసి కలుపుకోవాలి. చూసారు కదా, కస్టర్డ్ పౌడర్ వేయకపోయినా కూడా చక్కగా క్రీమీగా న్యాచురల్ కలర్ తోటి చాలా బాగా ఉంది కదండి. ఫస్ట్ యాపిల్ ముక్కలు వేసుకుంటే యాపిల్ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. తర్వాత కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ 10 నిమిషాల పాటు నానబెట్టిన సబ్జా గింజలు 2 స్పూన్లు వేసుకోవాలి. వేసవి కాలంలో బాడీని కూల్ చేయడానికి సబ్జా గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి. చివరగా దానిమ్మ గింజలు వేసి కలుపుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా ఫ్రూట్ సలాడ్ని సర్వ్ చేయండి. సమ్మర్కి ఎంతో హాయిగా, పొట్టకి చల్లగా, హెల్దీగా ఉంటుంది. మీరు కూడా ఈ సమ్మర్లో తప్పకుండా ఈ ఫ్రూట్ సలాడ్ని ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియపరచండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాలీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.